మా ఊర్లలో ఇంటి ముంగట కట్టెల పొయ్యి ఉంటుంది, దానికి తడుకు ఉండదు. ఈ చలికాలం సంక్రాంతి పండుగ డిసెంబర్ పండుగ అప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే నిప్పులు అన్ని చల్లారిపోతే బూడిది కొంచెం వెచ్చగా ఉంటుంది. వెచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే ఊకే ఉరికి పొయ్యిలో వంతాయి. పొయ్యిలో వండుకొని పొయ్యిలో ఉన్న బూడిది మొత్తం 2 గాళ్ళతో తవ్వి మీద పోసుకుంటాయి. పోసుకొని తెల్లారిదాకా పొయ్యిలో ముడుచుకొని పండుకొని తెల్లారి ఎండపడకు లేచి ఇట్టు దులుపుకొని అవసరం పడుతుంది. నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు అన్నది చూడంగానే ఇది అంత దులుపుకొని పోయి భక్తి లాగుందే. చెప్పాలి, ఏ భక్తి? పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి. నా పేరు సాయిలన్న, నేను భక్తి కనిపిస్తున్నా, మాదిరి కనిపిస్తున్నా. నా సాక్ష్యము మొత్తం బయటపడంటే ఎవరినడితే బయటపడుతుంది. ఇప్పుడు నువ్వు కూడా మంచి నిండా ముసుకేసుకొని ఏం తెలవనట్టుగా పరిశుద్ధంగా, ఎట్లా పరిశుద్ధంగా ఏం తెలవనట్టుగా చేసింది అలా చేసి పరిశుద్ధంగా నిండా ముసుకేసుకొని కూర్చున్నావు. నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ బండారం నా బండారం బయట, నీ సాక్ష్యం నా సాక్ష్యం బయటపడాలంటే మా భార్యను అడిగితే కొన్నే చెప్తుంది, మా పనిచేసి కానీ అడిగితే కొన్నే చెప్తారు, మా ఇంటి పక్క వాళ్ళని అడగాలి. నీ బండారం నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఈ పక్కింటి అని అడగాలి, పలానా మంచిదినని. ఈ పక్కింటి అని అడగాలి, వెనకింటి అని అడగాలి. ముందింటి ఆకు బాగా తెలుసు, వస్తుంటే పోతుంటే చూస్తుంది కదా, పలానా అక్క మంచిదేనా, ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద పైపు కట్టుకొని చర్చికి పోతుందని ముందింటి ఆమెను అడగాలి. ముందింటి ఆమె అంటది, ఓమ్మో ఓమ్మో ఆదివారం నాడు ఒక్కరోజే బాగుంటుంది, సోమవారం నాడు దాయే చూసుకున్నాను దాయే బద్మాషిదానం ఉండా, నా రక్షణ పక్కకు పెట్టి రంగంలో దిగుతా దాయేదా, ఏసు ప్రభు లేడు గీసు ప్రభు లేడు, చర్చిలేదు గీర్చిలేదా, సోమవారం మొత్తం బయటపడిపోతుంది. నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ బండారం నా బండారం. సోమవారం మొత్తము ఒకసారి